ఇప్పుడు అయోధ్య ట్రస్ట్ మీకేమో ఇన్విటేషన్ పంపింది, మీరు ఎందుకు వెళ్ళట్లేదంటే ఏం చెప్తారు? అసలు కారణం ఏంటండి? అది పూర్తిగా రాజకీయంగా. మేమేమి దేవుళ్ళకి గుళ్ళకి మతాలకి ఎవ్వరికి కూడా మేము అగైనెస్ట్ కాదు. అన్ని కుల మతాలను కలుపుకొని పోయేది సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకటి అయోధ్య అనే పేరుతో రాజకీయం ఎన్నికలకు ముందు ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా, అందరూ చెప్పారు, నేను కూడా చెప్పాలనుకుంటున్నా. అయోధ్య అనేది ఇంకా పూర్తిగా అవ్వనటువంటి దేవాలయం, శ్రీరామ దేవాలయం కట్టాలి, వద్దని లేదు. చరిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఎవరు కాదన్నారు. నేను కూడా భక్తురాలిని, నేను కూడా హిందువునే. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చెయ్యొద్దు అనేది మా మాటలు. ఏప్రిల్లో పూర్తి అవుతుంది, అప్పుడు శ్రీరామ నవమి వస్తుంది కదా, మరి అప్పుడు చేయొచ్చు కదా. ఇంత పెద్ద హంగామా ఆరగబట దేశంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి మొత్తం దేశంలో ఉన్న 140 కోట్ల మందికి ఆహ్వానం పలికి ఆ రోజు శ్రీరామ పట్టాభిషేకం చెయ్యొచ్చు కదా. ఎందుకు 2 నెలల ముందే, ఎన్నికలకు 3 నెలల ముందే ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే ఇది రాజకీయ లబ్ధి కాదా? కేవలం బీజేపీ ప్రచార కమిటీగా మారింది అది అయోధ్య అనేది. దాన్ని మార్చుకున్నప్పుడు, ఒక రాజకీయ కోణంగా కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక అపోజిషన్ పార్టీ వెళ్ళాలి అని అంటే ఎట్లా వెళ్తుంది చెప్పండి నాకు. మీరు ఒక ధార్మిక చింతతోని, లేకపోతే ఒక దేవాలయాన్ని నిర్మాణంలో పోయి మీరు అధికారంలో ఉన్నవాళ్ళు కేవలం ఆ పూజలకు దాని వరకే పరిమితం అయ్యి ఉంటే బాగుండేది. మీరు రాష్ట్రం దేశం అంతా ఏమేమో చేస్తున్నారు. ఇక అవన్నీ నేను చెప్తే రకరకాల మాట్లాడతారు జనాలు, కానీ అందరికి కనబడుతున్నాయి వాళ్ళు చేసే విన్యాసాలు, అందరికి కనబడుతున్నాయి. నువ్వు రామ దేవాలయము పూర్తి కాక ముందు ప్రాణ ప్రతిష్ఠ, రాముడికి ప్రాణ ప్రతిష్ఠ ఎట్లా చేస్తావు? దేవాలయ నిర్మాణం పూర్తిగా కాకముందే ఎవరో ఇంకొకరు సోషల్ మీడియాలో కామెంట్ పెడతారు, ఇల్లు పూర్తిగా కాకున్నా కూడా మంచి రోజులు చూసుకొని ఇల్లు గృహప్రవేశం చెయ్యరా, తర్వాత అన్ని కట్టుకోరా అంటే, నీ ఇల్లు గృహప్రవేశానికి దేవాలయ నిర్మాణానికి దేవుడికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం చాలా తేడా ఉంది సోదరులారా. మీరు హిందువులు అని చెప్పుకుంటారు, మీకు చాలా ధర్మాలు తెలుసు అని చెప్పుకుంటారు. గిసుంటి కామెంట్లకు నా దగ్గర అయితే ఆన్సర్ లేకపోవచ్చు, మీకు చెప్పే వాళ్ళు చెప్తారు ఆన్సర్. కాబట్టి మేము ఒక్కలమే కాదు, ఆధ్యాత్మిక చింతనతో పెద్ద పెద్ద ఏమంటారు జీఆర్లు, పెద్ద పెద్ద స్వాములు కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, మేము కూడా వెళ్ళట్లేదు అంటారు. మీరు ఇప్పుడు వాళ్ళని కూడా మీరు ఏదైనా పొలిటికల్ పార్టీకి అంటగడతారా? ఏమన్నా అట్లా చేస్తారా అంటున్నా నేను. ఇప్పుడు భారత్ జోడో న్యాయయాత్రని కిషన్ రెడ్డి చెప్తున్నారు, రాహుల్ గాంధీకి దమ్ముంటే పాకిస్తాన్ బార్డర్ లో చేయాలి, లేకపోతే చైనా బార్డర్ లో చేయాలి, కాశ్మీర్ బార్డర్ లో చేయాలి, అలాగే అంతేకాకుండా మణిపూర్ నుంచి ముంబైలోకి ఎందుకు చేయడం అని చెప్తున్నారు. ఎందుకు చేయొద్దు? మణిపూర్ లో జరిగినటువంటి సంఘటన నువ్వు మర్చిపోయినావేమో కానీ దేశ ప్రజలు మర్చిపోరు. ఇక్కడ ఒక కేంద్ర మంత్రిగా ఉండి కనీసం దాని మీద ఒక స్టేట్మెంట్ ఇయ్యను అని నువ్వు మాట్లాడుతున్నావా? ఎందుకు మొన్న కాశ్మీర్ బార్డర్ వరకు వేసి వచ్చింది కదా రాహుల్ గాంధీ, చూడలేదా? పాకిస్తాన్ బార్డర్ లో చేస్తే ఏమైతుంది? ఏమైనా ప్లానింగ్ లో ఉన్నారా ఏంటి? ఏమైతే చేస్తే అక్కడ పాకిస్తాన్ బార్డర్ లో దేశం మధ్యలో ప్రజల కోసం పనిచేస్తున్న యాత్రని నువ్వు పాకిస్తాన్ పోవాలి, కాశ్మీర్ పోవాలి, ఇంకొకడ పోవాలా, నువ్వు మా పార్టీకి ఆదేశించేదేంది? అన్ని రాష్ట్రాలను కలుపుకొని పాదయాత్ర, బస్సు యాత్ర చేస్తున్న కార్యక్రమానికి మీలాగా మేము అయోధ్య పేరు పెట్టి రాజకీయం చేయట్లేదు. లిటరలీ ఇది ఒక రాజకీయ నాయకుడు ప్రజలను ఉద్దేశించి ఆనాడు తీసుకున్నటువంటి భారత్ జోడో, విడిపోయినటువంటి అందరినీ అన్ని రకాలుగా విడగొట్టినటువంటి మిమ్మల్ని జోడో యాత్ర ద్వారా ఏకం చేసిన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మళ్ళీ ఇంకా న్యాయ యాత్ర చేస్తున్నారు. అవును, అన్యాయం అయిపోయింది. న్యాయం మీరు మస్తు అంటారు, మీరు అన్నంత మాత్రాన అయిపోతాయా? కేవలం హిందుత్వం అని అడ్డం పెట్టుకొని, హిందువులని అడ్డం పెట్టుకొని, హిందూ దేవుళ్ళని అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి రాజకీయంకి మాకు అట్లాంటి అబద్ధాల ప్రచారాలు అవసరం లేదు, అబద్ధాల రాజకీయం అవసరం లేదు. ఈ రోజు నేను కూడా చెప్తున్నా, న్యాయ యాత్ర, అన్యాయం పెరిగిపోయింది, న్యాయం చచ్చిపోయింది దేశంలో. అందరినీ ఒకలాగా చూడాల్సినటువంటి ప్రభుత్వాలు ఒక రాజకీయం కోసం వాళ్ళ మతాలని, వాళ్ళ అన్ని మతతత్వాలను అడ్డం పెట్టుకొని పనిచేస్తున్న ప్రభుత్వాలకి డెఫినెట్ గా ఎవరైనా ఆన్సర్ చెప్పాల్సిందే. మోడీ మాల్దీవుల్లో కూర్చొని హ్యాపీగా సేదిరుతున్నారు. అయ్యో బాబా, ఇంకోటి ఏదో తూడ్చినారు నిన్న. దీక్ష అంటున్నారు. చెయ్యని ఏమైతుంది? ఏమైతుంది దీక్షకు? మళ్ళీ చూడండి, ఇప్పుడు 2 రోజులలో ఆయనకు వచ్చేటటువంటి మీడియా చూడండి, ఆయన ఫోటోలు చూడండి, ఫోజుల కోసం ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్నది. అయితే ముందన్నా 9 ఏళ్ల కిందనన్నా మొదలు పెట్టేడుండే అయోధ్య. లేదు అని అంటే పోనీ కోర్టు డిసిషన్ వచ్చి రాకముందే ఇమీడియట్ గా ఇదేదో మీరు మేమే చేసినాం అంతా అంటారు కదా. 2014లో 15లో వచ్చిండ్రు అధికారంలో. 2 ఏళ్ల కింద ఎందుకు వస్తుంది అది? అదేదో 8 ఏళ్ల కింద వస్తే ఇప్పటి వరకు అయోధ్య రామాలయం నిర్మాణం అయిపోతుండే కదా. అన్ని మీకు సాధ్యమవుతాయి కదా.
370 ఆర్టికల్ మీకు సాధ్యం అవుతుంది, ట్రిపుల్ తలాక్ సాధ్యం అవుతుంది. అట్లాంటప్పుడు దేవాలయానికి మాత్రం మీ ఎన్నికలకు ఎందుకు వాడుకుంటున్నారు? ఓకే. మరి ఈ రోజు 11 రోజుల దీక్ష చేస్తే ఎంతమంది చేయలే? అయ్యప్ప స్వామి భక్తులు లక్షలాది కోట్లాది మంది దీక్షలు చేసిండ్రు. వాళ్ళు చల్లనీళ్లతోని స్నానం చేసి 45 ఒక పూట రోజులు, భోజనం చేసి, అవును 45 రోజులు 50 రోజులు దీక్షలు చేస్తారు. చల్లనీళ్లతోని స్నానం చేసి రోజంతా చెప్పులు వేసుకోకుండా ఒక్కటే నల్ల బట్టల్ని ధరించి వాళ్ళు చేస్తారు. ఆంజనేయ స్వామి దీక్ష చేస్తారు, అయ్యప్ప దీక్ష చేస్తారు, మా ఆర్యవైశ్యులు ఆ వాసవి మాత దీక్ష చేస్తారు, నవరాత్రుల దీక్షలు చేస్తారు, దుర్గా దీక్షలు చేస్తారు. ప్రపంచంలో ఎంతో మంది వాళ్ళకు నమ్మకమైనటువంటి ఆచారం ప్రకారం వాళ్ళు నమ్మకమైన దేవుళ్ళ మీద దీక్షలు చేస్తారు. నువ్వు రాజకీయం కోసం చేస్తున్నావు. నేనేం కాదనట్లే, చేసుకో. వద్దన్నది ఎవరు నీకు? 11 రోజులు దీక్ష అంటే దేశం మొత్తం చేయాలని చెప్తాడో ఏమో ఇంకా నయం. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులు ఈ నెలాఖరులో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఏమైనా ఆశిస్తున్నారా? ప్రభుత్వం ఇస్తుందని నమ్మకం ఉంది కదా నాకు. ఓకే. డెఫినెట్ గా ఆశించడంలో తప్పేం లేదు కదా. పనిచేసిన వాళ్ళం మేము ఆశిస్తున్నాం. పనిచేయని వాళ్ళు ఎవరో వచ్చి నేను కాంగ్రెస్, మా నాయన కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్ అని చెప్పుకొని పదవులు అడుగుతున్నారు. వాళ్ళకన్నా మేమేం తక్కువ కాదు కదా. వాళ్ళు ఎన్నడూ కూడా గాంధీ భవన్ కట్టెక్క ఈ 10 ఏళ్లలో నేను ఎన్నడూ చూడలేదు. ఎంతో మంది వచ్చి మేము నామినేటెడ్ పోస్టుకి అప్లై చేసుకున్నాం, మాకు వస్తుంది, బరాబర్ వస్తుంది, ఎందుకు రాదు? మా నాయన కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్, నేను మొన్నటిదాకా కాంగ్రెస్ లో ఉంటే, మొన్న అంటే వాళ్ళకి 10 ఏళ్ల కింద నాకు తెలియదు, కానీ ఎవరినో ఎగతాళి చేసినటువంటి మాట కాదు. కానీ ఒకటే చెప్పదలుచుకున్నా, నేను గత 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి కష్టపడ్డోళ్ళందరూ చాలా మంది ఉన్నారు. జెండా మోసినోళ్ళు కొంతమందే ఉన్నారు, కోట్ల మంది కాదు. ఆ జెండా మోసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పార్టీ సిద్ధాంతంగా పార్టీ పరమాధిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు, నమ్మకంతో ఎన్నో అవకాశాలని కోల్పోయిన వాళ్ళు, గత ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బందులు పడ్డవాళ్ళు, అన్ని రకాలుగా అర్హులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లకు మాత్రమే ఏ పదవైనా ఇయ్యాలి అనేది నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వంలో పోయేవాళ్ళు, ఆ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పోయేవాళ్ళు గోడ మీద పిల్లుల్లాగా కూర్చొని ఏదో మా ఇన్ఫ్లుయెన్స్ పెట్టేసి బ్యాక్ డోర్ ఎంట్రీలు తీసుకొని వచ్చి మాకు పదవులు వస్తాయి, మేమేం పని చేయకున్నా కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో మేము పనిచేస్తాం, మాకు అధికారాలే కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది తస్మాత్ జాగ్రత్త. దయచేసి అట్లాంటి వాళ్ళకి మాత్రం దయచేసి మాలాంటి వాళ్ళు వేడుకునేది ఏంటంటే, పనిచేసిన వాళ్ళం ఒక్కతాటికే కట్టేసి పని చేయని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని వచ్చి ఒక్కతాటికే వచ్చి మాకు పదవులు కావాలని ఆశిస్తే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పిండ్రు, మా ఏఐసిసి ఆదేశాలు కూడా ఉన్నాయని నేను వింటున్నాను. పనిచేసిన వాళ్ళకు, పార్టీలో పట్టుకొని ఉన్న వాళ్ళకు, పార్టీ కోసం డెడికేటెడ్ గా వర్క్ చేసిన వాళ్ళకి, మొన్న టికెట్లు కోల్పోయిన వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక మెసేజ్ అయితే ఉందనేది నాకు తెలుసు. కానీ అదే విధంగా వెళ్తే మా నాయకులకు కూడా మేము కూడా సంతోషిస్తాం. ఎందుకంటే అహర్నిశలు కష్టపడి టికెట్లు కోల్పోయి ఇప్పుడు కూడా మళ్ళీ, అంటే నా ఒక్కదాని బాధ నేను చెప్పట్లేదు, అందరి బాధ కలిపి చెప్తున్నా. కొంతమంది వ్యక్తపరచగలరు, కొంతమంది వ్యక్తపరచలేరు. కాబట్టి ఏదో నేను ఎప్పుడు మీతో మాట్లాడుతుంటాను కాబట్టి నా లోపల ఉన్నటువంటి విషయాన్ని నేను బాధని నేను చెప్తున్నాను. అలాంటి వాళ్ళు వచ్చి ఇప్పటికిప్పుడు అన్ని కావాలి అని అంటే కష్టంలో ఉన్న వాళ్ళు నష్టపోతారు. మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు బతికి ఉంటే కనుక మిమ్మల్ని ఎట్లా మిమ్మల్ని తాండూరు ఎమ్మెల్యేగా చూడొచ్చు? పక్కా వస్తుండే. అదైతే నో డౌట్. డెఫినెట్ గా ఆయన చనిపోయినప్పుడు అన్నిటికన్నా ఎక్కువ బాధపడ్డది దానికోసమే. ఇంకో 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి, ఆ సమయం వరకు నాకు పెద్ద ఆయన లేకుండా పోయాడే అనే దాని బాధను నేను తట్టుకోను. అంటే ఆయన చనిపోవడం ఒక లోటు అయితే, నాకు అందరికన్నా ఎక్కువ నాకు లోటు అది. ఎందుకోసం అంటే ఆయన ఉండుంటేదా అఫ్ కోర్స్ వేరే ఉంటుండే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రామిస్ చేయించుకున్నారు, మా అమ్మాయి జాగ్రత్త చూసుకోవాలని చెప్పారు రేవంత్ రెడ్డి గారికి కూడా. కాబట్టి ఆయన ఉండింటే డైరెక్టే ఉంటుండే కదా. రేవంత్ రెడ్డి గారికి చెప్తుండే, సోనియా గాంధీకి చెప్తుండే, రాహుల్ గాంధీ గారికి చెప్తుండే. అఫ్ కోర్స్ పని చేసి అడుగుతున్నాను. నేనేదో ఇంట్లో కూర్చొని నాకు టికెట్ కావాలి, ఇంట్లో కూర్చొని పదవులు కావాలని నేను అడగలేదు. కాబట్టి ఉన్నొక్క మహిళ ఆర్యవైశ్యుల్లో నేను ఒకదాన్నే కష్టపడ్డాను ఇన్నేళ్లు పార్టీ కోసం. ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఏమొచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా పార్టీని విడిపోకుండా నాయకుల్ని నమ్ముకొని నాయకుల అడుగుజాడల్లో నడిచిన వాళ్ళం. కాబట్టి మమ్మల్ని చూసుకొని కాపాడుకుంటే మాలాంటి వాళ్ళు, అరే పని చేస్తే పదవులే వస్తాయి, పని చేయకుండా వెనకాల బ్యాక్ డోర్ ఎంట్రీస్ కాంగ్రెస్ లో ఓపెన్ అవ్వవు అనేది ఒక లెసన్ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మాలాంటి వాళ్ళకు అందరికీ న్యాయం చేయాలి.